ఇది ఫ్రెండ్స్, ఎప్పుడు మించో అరుంధతి కోట చూడాలనుకున్నాను. ఇదిగో చూడండి అరుంధతి కోట. పాపం శిథిల వ్యవస్థలో ఉండి మొత్తం పడిపోయింది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనంద్ని. మీరు ఇప్పుడు చూస్తున్నారు అరుంధతి సినిమాలో గద్వాల కోటగా చిత్రీకరణ చేసినటువంటి కోట అన్నమాట ఇది. కానీ ఇది వాస్తవంగా ప్రస్తుతం నంద్యాల జిల్లాలో బనగానపల్లిలో ఉన్నటువంటి నవాబ్ ప్యాలెస్ అనమాట. సో దీన్నే అరుంధతి సినిమాలో చాలా భయంకరంగా, చాలా దారుణంగా ఏదో ఒక కోటలాగా భయంకర చూపించడం జరిగింది. కానీ ఇది వాస్తవంగా ఇది నవాబ్ ప్యాలెస్ అనమాట. సో మరిన్ని విషయాలు లోపలికి వెళ్ళాక చూద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా నవాబ్ ప్యాలెస్ అనమాట. అయితే మనకు బాగా పరిచయం మాత్రం అరుంధతి సినిమాలో అరుంధతి కోటగా పేరుగాంచింది కదా. కాబట్టి నేను కూడా ఈ వీడియోలో ప్యాలెస్ అని పిలవకుండా కోటని అభివర్ణిస్తాను. వసే అరుంధతి, నీకు పెళ్ళ, నన్ను సమాధిలో కొల్లబెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదల. వస్తా వస్తా కసిగా వస్తా, గద్వాల వస్తా అనే సినిమా అనే డైలాగు అరుంధతి సినిమాలో ఉంది కదా. నిజంగా అరుంధతి లోపల ఉందేమో చూద్దాం రండి. నిజానికి ఇది నంద్యాల జిల్లాలో బనగానపల్లిలో ఒక నవాబ్ కోట అనమాట. నిజంగా ఎంత రమణీయంగా ఉన్నాయబ్బా. చుట్టూ పొలాలు, వరి పొలాలు చూడ చక్కగా ఉన్నాయి అసలు. నిజంగా వీళ్ళు అప్పట్లో ఎలా ఉండేదేమో కానీ ఈ నవాబ్ కోట చుట్టూ ఈ రమణీయ దృశ్యాలు మాత్రం అద్భుత. సో ఫ్రెండ్స్, ఈ కోట గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ ప్రకృతి రమణీయమైన దృశ్యాలు చూడండి. నిజంగా ఇంతటి రమణీయమైన దృశ్యాలు ఉన్నాయి కాబట్టి ఈ కోట ఇక్కడ నిర్మించారేమో. సో అప్పట్లో నిర్మించిన కోట తాలూకు ఈ కన్స్ట్రక్షన్ ఒకసారి చూడండి. ఇప్పటికీ ఎంతో పటిష్టంగా ఉంది. అప్పుడు నిర్మించిన నవాబుల కోట అనమాట. దాదా అలా అంతే అంటారు కదా. చూడండి ఈ చెక్కలు కానీ, ఈ కన్స్ట్రక్షన్ కానీ. బట్ ఈ రూమ్లో ఏదో విలువైన వస్తువులు ఉండొచ్చు. ఇక్కడ ఏదో లాక్ అయితే చేశారు. సో ఇది వదిలేద్దాం, మనం మిగతా చూద్దాం. సో నాకు తెలిసి అరుంధతి సినిమాలో ఈ బంగ్లా తాలూకు ఇది ముందు భాగాన్ని మాత్రం అనుకరణ చేసుకుంటారు. సో ఈ బంగ్లాను యూజ్ చేయకుండా సో ఈ నమూనాను మాత్రమే ఈ అరుంధతి సినిమాలో యూజ్ చేయడం జరిగింది. ఇలాంటి ఆహ్లాదకర వాతావరణం మధ్య ఈ కోటను నిర్మించారు. నిజంగా ఈ కోటను నేను ఎప్పుడు నుంచో చూస్తున్నా. ఏంటి ఇది, ఎక్కడ ఇది అరుంధతి సినిమాలో ఈ గద్వాల కోట ఎక్కడ, అసలు ఇంత చక్కగా చూపించారు అని చూపిస్తున్న తరుణంలో ఈరోజు నేను పూర్తిగా ఇక్కడికి రావడం జరిగింది. సో వాస్తవాలు సినిమాలు చూపించిన విధంగా ఉన్నాయా లేదా అనేవి మరి కొద్దిసేపట్లో మీకు చూపిస్తాను. చూడండి, యాక్చువల్గా అప్పట్లో ఉన్న నవాబ్ గారు గుర్రాల వేమారెడ్డి గారితో పోటీ పడి ఆయన కూతురు కోసం ఈ బంగ్లా కట్టించాడంట. అదనమాట స్టోరీ. గుర్రాల వేమారెడ్డి గారి కూతురి కోసం నవాబ్ గారు ఈ బంగ్లా కట్టించాడంట. యాక్చువల్గా ఈ బంగ్లా అంతకుముందు బాగా పాతపడిపోయి ఏదో ఒక కట్టడంలాగా ఉండేది. ఈ రోడ్లో మనం చూస్తుంటే ఒక కట్టడంలాగా ఉండేది అనమాట. ఎప్పుడైతే అరుంధతి సినిమాలో వేరే లెవెల్లో చూపించారో అప్పుడు ఉంచి అందరూ కూడా వీక్షకులు రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇది ఒక పర్యాటక ప్లేస్గా అందరూ కూడా ఇది అరుంధతి కోట, అరుంధతి బంగ్లా అంటా ఉన్నారు అంట.
అలాగా ఇదనమాట 100 ఏళ్ళ నాటి కట్టడం కాబట్టి మనం చూస్తే నిజంగా దగ్గరికి వచ్చి చూస్తే ఈ వీడియోలో కాకుండా మనం ఒక ఇంత పులకరించిపోతారన్నమాట. అప్పట్లో వినియోగించిన రాళ్ళు కానీ ఆ గాలి రావడానికి వాస్తు ప్రకారం ఉన్న కిటికీలు కానీ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా కట్టారు. ఇప్పుడు చూస్తే ఇదేదో శిథిల వ్యవస్థలో ఉన్న పాత బంగ్లాలాగా ఉంది. అయితే అప్పట్లో ఈ ప్యాలెస్ అనేది చాలా అద్భుతంగా ఉండేదంటే వాస్తవంగా నవాబులు కట్టడాలంటేనే కొంత డిఫరెంట్గా ఉంటాయి. ఉదాహరణకు తాజ్మహల్ కానీ చార్మినార్ కానీ ఇంకా చాలా చాలా కట్టడాలు ఉన్నాయి వాళ్ళు కట్టించినవి. అవన్నీ కూడా చూస్తే వాళ్ళు డిఫరెంట్గా కడతారన్నమాట. ఆ విధంగా అట్లాగే ఇంకోటి ఏంటంటే చెప్పాలంటే ఈ ప్యాలెస్ చుట్టూ సైనికులు కట్టిదిట్టమైన భద్రత ఉండేదంట. మరి ఉండాలి కదా, లోపలంతా రాణిగారు రాజుగారు ఉంటారు, మరి దానికి తగ్గట్టుగా మరి భద్రత ఉండాలి కదా. ఆ తర్వాత వాళ్ళ సైనికులతో పాటు గుర్రాల చావడి కూడా ఇక్కడ ఉండేదంట. ఈ బంగ్లా శిథిల వ్యవస్థ ఉందంటానికి ఇక్కడ చూడండి. ఈ బంగ్లా అయితే ఇప్పుడు పనికిరాదు, పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉండి ఆ స్లాబ్ అంతా కూడా కింద పడిపోయింది. ఇది ఫ్రెండ్స్, ఎప్పుడు మించో అరుంధతి కోట చూడాలనుకున్నాను. ఇదిగో చూడండి అరుంధతి కోట. పాపం శిథిల వ్యవస్థలో ఉండి మొత్తం పడిపోయింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ యాక్చువల్గా వర్షం వస్తుంది ఈరోజు, ఎక్కువగా వర్షం అంటే ముసురు పట్టింది అనమాట. దానివల్ల ఏంటంటే వచ్చే జనాలు కూడా ఎక్కువ రాలేదు. ఈ టైంలో మేము రావటం వల్ల కొంతవరకు ఈజీగా చూపించగలిగాము, కొంచెం ఫ్రీగా, ఎక్కువ జనాలు కనబట్టలేదు కదా. ఎనీవే ఫ్రెండ్స్, ఈ అరుంధతి బంగ్లా చూడాలంటే మాత్రం మీరు నంద్యాల జిల్లా బనగానపల్లి సమీపంలో ఉంటుంది. ఇటువైపు మీరు ఎప్పుడైనా వస్తే ఒకసారి కుదిరితే మాత్రం వీక్షించండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఒక కొత్త అనుభూతికి లోనవుతారు మీరు. ఇక్కడ మనం వెనక చూడండి ఇక్కడ ఇదిగో ఈ బంగ్లా కనబడుతుంది కదా, ఇక్కడ అనమాట వీళ్ళు సైనికులు రెస్ట్ తీసుకునేవాళ్ళు. ఇక గుర్రాల సావడి కూడా ఇక్కడ ఉండేదంట. సో ఫ్రెండ్స్, ఇది బనగానపల్లె సంస్థానం యొక్క వీడియో. సో మరి యొక్క రోజు మరి యొక్క ప్రసారంతో మళ్ళా కలుద్దాం. సో అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అని ఉండాలి.